కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. తప్పకుండా అండి, ఎందుకంటే మీరే అన్నారు బీజేపీ పార్టీ అనేది పక్కా మతతత్వ పార్టీగా పనిచేస్తుంది. మీరు చెప్పిన రెడ్డి సంజయ్ కాదు, బండి సంజయ్ అయినా ఆ బండి సంజయ్ యాక్చువల్లీ బీజేపీ పార్టీకి మంచి వర్కరే కావచ్చు, కానీ ఏ నాయకుడైనా ఒక నియోజకవర్గం నుంచి నియోజకవర్గ ప్రజలందరికీ, అందులో మైనారిటీస్ ఉంటారు, దళితులు ఉంటారు, వెల్మాస్ ఉంటారు, ఆల్ కమ్యూనిటీస్ ఉంటారు, కాబట్టి అన్ని కులాలను, అన్ని వర్గాలను, అన్ని మతాలను, వాటికి ఒక ప్రజాప్రతినిధిగా మనం ఉండాలనుకుంటున్నప్పుడు అందరినీ గౌరవించాల్సిన అవసరం ఉంది, అందరి మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. కేవలం వాళ్ళ బీజేపీ జెండాను, అజెండానే, మతతత్వాన్ని ఆయన పెంచి పోషించే విధంగా ఉంటే ఆయన ఎమ్మెల్యేకు క్యాపబుల్ అని నేనైతే అనుకోవట్లేదండి. మీ స్వగ్రామం ఎక్కడ మేడం? మా స్వగ్రామం అంటే మా నాన్నగారిది చింతమడక, మా అత్తగారిది ఒగ్లాపూర్ అండి. ఒగ్లాపూర్. మీ నాన్నగారిది చింతమడక. చింతమడక అంటే మీ బాబాయ్ గారిది కూడా అదేనా? అంతే కదండి. మీ బాబాయ్ గారు అంటే మా నాన్నగారు తమ్ముడు అండి. అదే ఎవరైనా మీకు తెలుసు కదండి? నాకు తెలుసు మేడం, చాలామంది ప్రజలకు తెలియాలి కదా ఆయన ఎవరు అనేది. మా నాన్నగారికి ఉన్నది ఏకైక ఒకరే తమ్ముడు, ఆయన ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఓకే. మీ నాన్నగారి పేరు? రంగారావు గారు అండి. కల్వకుంట్ల రంగారావు. అమ్మగారి పేరు? ప్రేమ అండి. ప్రేమ గారు. వారు ఏం చేశారు మేడం, మీ నాన్నగారు మీ అమ్మగారు? మా అమ్మగారిది కరీంనగర్ డిస్టిక్ కొదురుపాక గ్రామం అండి. మా అమ్మగారు బీఈడీ చేశారు, మా నాన్నగారు ఇంటర్ వరకే చదువుకున్నారు. తర్వాత మా నాన్నగారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఫస్ట్ మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ వర్కర్ అండి, మెదక్ డిస్టిక్ జనరల్ సెక్రటరీ కూడా వారు పనిచేసిండ్రు. కాంగ్రెస్, మా తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే, మా తాతగారి పేరు రాఘవరావు గారు. ఈరోజు కేసీఆర్ గారు ఈ స్టేజ్లో ఉన్నారంటే మా నాన్నగారే బేస్. ఎలా బేస్ అయ్యారు? ఎలా బేస్ అయ్యారంటే మా కుటుంబం చాలా పెద్దదండి. మా నానమ్మ తాతకి 11 మంది సంతానం. 11 మందిలో మా నాన్నగారు 7వ వ్యక్తి, కేసీఆర్ గారు 10వ వ్యక్తి. 9 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు మా తాతగారి సంతానం. దాంట్లో మా నాన్నగారు ఫస్ట్ కాంగ్రెస్ లీడర్, మా బాబాయ్ గారు చదువులో ఫస్ట్ నుంచి కూడా కొంచెం డుమ్మాలు అవి బాగానే చేసేది, కానీ చదువుకున్నప్పుడు బాగానే చదువుకునేది. ఆ తర్వాత ఆయనకు సినిమా రంగ ప్రవేశం చేయాలని కోరుకునేది. అప్పుడు మీరు పుట్టిండరేమో? పుట్టానండి. పుట్టారా? మా నాన్నగారికి మా బాబాయ్ అండి. ఎలా అవుతారు? మీకు బ్రదర్స్ ఉన్నారు, మీ సిస్టర్స్ ఉన్నారు, ఎట్లా అవుతారు? ఇటీవల మీ సోదరుడు వంశీ గారి కుమారుడు యొక్క దౌతీ ఫంక్షన్లో కూడా మొత్తం మీ కుటుంబం అంతా కేసీఆర్ గారు వచ్చారు, అందరు కలిశారు, బాగానే సరదాగా ఉన్నారు, అంతా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు అనాథ ఎలా అవుతారు? కల్వకుంట్ల కుటుంబంలో అంటే కల్వకుంట్ల వంశంలో చాలామంది ఉంటారు. మా సొంత ఫ్యామిలీ, మా బాబాయ్ గారి ఫ్యామిలీ వస్తుంది, మా తమ్ముళ్ళు వస్తారు, మా పెద్దనాన్న చిన్ననాన్నలు, మా బాబాయ్ గారి కజిన్స్ వస్తారు, కల్వకుంట్ల వంశం అంతా వస్తారు. ఆ వంశం అంతా కూడా మీరు అడిగిన ఫంక్షన్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిందండి, నా ఇంటి పేరు మారిపోయింది, నా ఇంటి పేరు రేగులపాటి, మా తమ్ముడు వాళ్ళది కల్వకుంట. సో ఇప్పుడు అది నా ఫంక్షన్ కాదు, నా తమ్ముడి కొడుకు ఫంక్షన్. మీరే చెప్పారు, నా తమ్ముడి కొడుకు ఫంక్షన్లో నా తమ్ముడు ఆయన ఎవరినైనా ఇన్వైట్ చేసుకుంటాడు, దాన్ని నేను అబ్జెక్షన్ చేయడానికి ఉండదు. ఇప్పుడు కేసీఆర్ గారితో నేను విభేదించి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత మాత్రాన ఆ ఫంక్షన్కు నేను పోకూడదని ఉండదు. పోయినా కూడా నేను ఎక్కడ కేసీఆర్ గారితో మాట్లాడింది లేదు, ఆయనతోటి ఫోటో దిగింది లేదు, అట్లాంటి సందర్భం లేనే లేదండి. అంటే మీరు వ్యతిరేకిస్తున్నారు, సరే కేసీఆర్ గారు అంటే మీ భర్తకు అన్యాయం చేశారు, పార్టీ కోసము పార్టీ పురుడు పోసుకున్నప్పుడు నా భర్త ఎంతో కష్టపడ్డారు, ఒక సామాన్య కార్యకర్తల అంటే కేసీఆర్ గారు అల్లుడు అయినప్పటికీ కూడా ఒక సామాన్య కార్యకర్తలా పనిచేశాడు, అయినా నా భర్తకు అన్యాయం చేశారు కేసీఆర్ గారు అంటున్నారు. దాన్ని మనసుగా మీరు విమర్శిస్తున్నారు. మీ భర్త గారు కూడా కేసీఆర్ గారితో అలాగే పెడమొకంగా ఉంటున్నారా? అసలు కలవడం లేదంటారా? మీకు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సిన ఇంకో అంశం ఉందండి. పార్టీ పరంగా కాకుండా కూడా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మీరు అనాథ ఎట్లయితారండి, కల్వకుంట్ల ఫ్యామిలీ కదా, మొన్న మీ ధోతి ఫంక్షన్లో అందరు సంబరంగా ఉన్నారు, మీరు కూడా ఉన్నారన్నారు. మీరు అడిగిన ఏ వంశీధర్ రావుదైతే 2007లో ఆయన వివాహం జరిగింది. 2007 జనవరి 21 ఆయన మ్యారేజ్ అయింది. నాకు మీరే చెప్పారు ఇందాక,
కాళ్ళు గడికి కన్యాదానం చేసిండ్రు, మీకు తండ్రి తర్వాత తండ్రిగా అన్నారు. నాకు తండ్రి తర్వాత తండ్రి అయినప్పుడు వంశీధర్రావు కూడా తండ్రి తర్వాత తండ్రి కేసీఆర్ గారు. వంశీధర్రావు వివాహంలో నా మ్యారేజ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ఆహ్వానం పలుకుతూ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల శోభ ఆహ్వానం పలుకుతున్నాం, మేము పలానా మా అన్న కూతురు పెళ్లి చేస్తున్నామనే శుభలేఖలు వచ్చినాయి. అట్లాగే అప్పుడు ఆయన అచ్చేయించి నా పెళ్ళి ఎట్లా చేసిండ్రో, తర్వాత వంశీధర్రావు పెళ్ళిలో ఆయన న్యూట్రల్గా ఉంటే అప్పటికి నా మ్యారేజ్ అయింది కాబట్టి, నేను పెద్దదాన్ని కాబట్టి, మా మదర్ ఉంది కాబట్టి, నా మ్యారేజ్ చేసింది వారు కాబట్టి, మా సాంప్రదాయం మా పద్ధతి ప్రకారం కేసీఆర్ గారి పేరు మీదనే వంశీధర్రావు పెళ్లి కార్డు కూడా కొట్టియడం కేసీఆర్ గారి పేరు మీద జరిగింది. ఆ వివాహానికి కేసీఆర్ గారు రాలేదు. మరి తండ్రి వెనుక తండ్రి కదండి, అన్న కొడుకు పెళ్ళికి రావాలి కదా, నిలబడి చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదండి, రాలేదు. మరి ఇది 2007లో జరిగింది. రాజకీయాల్లో బిజీగా ఉంటారేమో కదా ప్రభావం. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, మీరు ఇందాక ఒక మాట అన్నారండి, మీకు పదవులే ముఖ్యమా బంధుత్వం ముఖ్యం కాదా అని. రాజకీయాల్లో బిజీగా ఉన్నారన్నప్పుడు మరి కేసీఆర్ గారికి రాజకీయమే ముఖ్యమండి, బంధుత్వం అవసరం లేదండి. మీరు నా క్వశ్చన్ డైవర్ట్ చేస్తున్నారు. మీ భర్త గారికి కేసీఆర్ గారితో సఖ్యత ఉందా లేదా? చెప్తానండి, అక్కడికే వస్తున్నాను నాగరాజు గారు, చెప్తాను. మీరు అది అడిగినారు కాబట్టి నేను ఇది ముందు చెప్పాల్సి వస్తుంది. 2007లో వంశీధర్రావు వివాహానికి కేసీఆర్ గారు రాలేదు. నాకు కూడా మనసు చాలా బాధ అయిందండి. తండ్రి తండ్రి తను నిలబడి చేయాల్సిన పెళ్ళికి తను రాలేదు. ఆ పెళ్ళి కూడా కరీంనగర్లోనే జరిగింది. చాలా బాధ అనిపించింది. కేసీఆర్ గారు రాకున్నా ఇప్పుడున్న మంత్రి ఈటల రాజేందర్, ఇప్పుడున్న మంత్రి హరీష్ రావు, అట్లా ఇప్పుడున్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, అట్లాంటి లీడర్లందరూ కూడా ఆ వివాహానికి వచ్చిండ్రు. మాకు కూడా చాలా బాధ అనిపించింది, ఈయన ఎందుకు రాలేదో, ఎందుకు ఇట్లా చేసిండ్రని. ఆ తర్వాత నాకు మనసు బాధ అనిపించి నేను ఆ ఇంటికి కూడా మానేసినండి ఫస్ట్ ఆఫ్ ఆల్.